హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో Evion 400 విటమిన్ ఈ క్యాప్సూల్ గురించి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తానన్నమాట. ఈ Evion క్యాప్సూల్ అనేది హెయిర్, మజిల్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ని ఎలా క్లియర్ చేస్తుంది, సో దీనివల్ల ఉన్న మేజర్ బెనిఫిట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదా, అసలు యూస్ చేయొచ్చా చేయకూడదా, అయితే దేంట్లో యూస్ చేయాలి, సో ఏమన్నా మిక్స్ చేసి యూస్ చేయాలా అనేది పూర్తిగా వివరిస్తానమాట. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్, యూస్ఫుల్ వీడియోస్ మీకు ఫస్ట్గా రావాలి అంటే బెల్ ఐకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ది ఎపిసోడ్. ఫ్రెండ్స్, ఈ Evion 400 క్యాప్సూల్లో విటమిన్ ఈ అనేది కంటెంట్స్ అయి ఉంటుంది. దీనిని ప్రాక్టర్ అండ్ గ్యాంబెల్ హైజీన్ అండ్ హెల్త్ కేర్ లిమిటెడ్ వారైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. సో మార్కెట్లో దీని ప్రైస్ వచ్చేసి 30 రూపీస్గా అయితే ఉంటుంది అనమాట. అంటే 2 రూపీస్ డిస్కౌంట్ పోయి తన ఎంఆర్పి వచ్చేసి 32 రూపీస్ ఉంటుంది. సో మీకు 30 రూపీస్లో మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. సో అదేవిధంగా దీంట్లో 3 డోసెస్ ఫార్మ్స్ అయితే ఉన్నాయి. Evion 200, Evion 400, Evion 600. సో మీ ప్రాబ్లమ్ని బట్టి ఇదైతే డోస్ అనేది యూస్ చేయొచ్చు అనమాట. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ని చాలా మంది దీని అసలు యూజ్ అంటే తెలియకుండా సో దేంతో పడితే దాంట్లో మిక్స్ చేసి యూస్ చేస్తూ ఉంటారు అనమాట. సో కొంతమంది షాంపూతో మిక్స్ చేస్తారు, కొంతమంది అయితే వ్యాస్లిన్, కొంతమంది అయితే నీమ్ జెల్, సో కొంతమంది అయితే అలోవెరా జెల్, సో ఇలా విధాలుగా యూస్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇవి యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కొంతమందికి ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి, కొంతమందికి హెయిర్ ఊడిపోవటం స్టార్ట్ అవుతుంది, కొంతమందికి డిఫరెంట్ ఎలర్జీస్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా అయితే యూస్ చేయకూడదు. సో అసలు ఈ విటమిన్ ఈ యొక్క ప్రాపర్ యూజెస్ ఏంటి అంటే, విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది బాడీలో కణాలను పునరుద్ధరించడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. అంటే శరీరంలో చనిపోవడానికి రెడీగా ఉన్న కణాలను రిపేర్ చేసి రీస్టోర్ చేస్తుంది. ఈ వైటమిన్ ఈ మజిల్, స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ కొరకు చాలా బాగా పనిచేస్తుంది. తరచుగా బాడీ పెయిన్స్ కానీ, కాళ్ళు చేతులు తరచుగా లాగటం కానీ, సో జాలుగా ఉన్నాయని చెప్పేసి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, సో కొంతమంది మీకు కూడా వచ్చే ఉంటుంది. సో అలాంటి సమస్యలు ఏమైనా తలెత్తినప్పుడు అది విటమిన్ ఈ యొక్క లోపం అని చెప్పేసి మీరు గ్రహించాల్సి ఉంటుంది. సో అప్పుడు ఈ టాబ్లెట్ యూస్ చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ అయితే పక్కాగా 100% షూర్గా అయితే ఉంటుంది. మీ కండరాల సమస్యలు పోయి మీ కండరాలు అనేవి బలంగా, అదే విధంగా ఆరోగ్యంగా ఉండడానికి ఈ విటమిన్ ఈ అనేది చాలా సహాయపడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్, చాలా మంది ఫేస్ పై పొడిబారినట్లుగా, కాళ్ళు చేతులపై పొడిబారినట్టుగా ఉంటుందన్నమాట. సో అంటే కొంచెం చిట్లినట్టుగా లైట్గా ఉంటుందన్నమాట. సో ఇలాంటి సమస్యలకు సో ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో మీరు దీన్ని ఎలా యూస్ చేయాలి అంటే, విటమిన్ ఈ క్యాప్సూల్ని కోకోనట్ ఆయిల్తో మిక్స్ చేసి ఫేస్ పై మసాజ్ చేస్తే మంచి రిజల్ట్ అనేది తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫేస్ పై మసాజ్ అంటే ఫేస్ పై ఆయిల్ పోసి దమ్ముగా రుద్దకుండా మీ ఫింగర్స్తో స్మూత్గా అప్లై చేసినట్లయితే అది స్కిన్ సెల్స్ లోపలికి అబ్జర్వ్ అవుతుంది. సో దెన్ మంచి రిజల్ట్ అనేది 100% వస్తుంది అనమాట. సో నైట్ టైం అప్లై చేసి మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ చేసుకోండి, కుదిరితే హాట్ వాటర్తో చేసుకోండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. హాట్ వాటరే కావాలని చెప్పేసి ఏం లేదు, నార్మల్ వాటర్తో అయినా ప్రాబ్లం ఏం ఉండదు అనమాట. సో ఇంకా హెయిర్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, Evion క్యాప్సూల్ హెయిర్ ప్రాబ్లమ్స్లో మంచి రిజల్ట్స్ని చూపిస్తుంది. సో చాలామంది యూస్ చేస్తూ ఉన్నారు. సో మీ అందరికీ ఎలా యూస్ చేయాలో కూడా తెలిసే ఉంటుంది. బట్ ఎలా ప్రాపర్గా ఎలా యూస్ చేయాలి అని చెప్పేసి నేనైతే ఈరోజు మీకు 100% మీ డౌట్ని క్లారిఫై చేస్తాను. సో హెయిర్ డ్రైగా మారినా లేక హెయిర్ గ్రోత్ లేకపోయినా జుట్టు పై భాగాన చీలికలు కనిపిస్తూ ఉంటాయి. సో ఒక వెంట్రుకని మీరు బాగా గమనించినట్లయితే సో దాని పైన భాగాన 2 చీలికల్లా కనిపిస్తాయి అనమాట. సో అది కూడా ఒక ప్రాబ్లం అనమాట. సో అది కూడా ఒక విటమిన్ ఈ ప్రాబ్లం. సో మీరు ఏం చేయాలి అంటే, ఈ క్యాప్సూల్ని డైరెక్ట్గా తలపై పోసి మసాజ్ చేయకుండా సో కోకోనట్ ఆయిల్, ప్యూర్ కోకోనట్ ఆయిల్తో ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ని మిక్స్ చేసి మీకు బాగా మసాజ్ చేసినట్లయితే ఇది బాగా మాడుగు తగలాలన్నమాట. సో ఆ విధంగా బాగా తగిలినట్లయితే రక్త ప్రసరణ మరింత మెరుగ్గా జరిగి జుట్టు పెరుగుదలకు, గట్టిదనానికి, అదేవిధంగా కొన్ని జుట్టు సమస్యలకు ఇది బాగా అంటే 100% షూర్గా పనిచేస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ని మా ఫ్రెండ్స్కి నేనైతే షేర్ చేయడం జరిగింది, వాళ్ళకు మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు పక్కవారి మాట విని షాంపూతో మిక్స్ చేయడం కానీ, వ్యాస్లిన్తో మిక్స్ చేయడం కానీ, అలోవెరా జెల్, సో ఇలాంటి కొన్ని కెమికల్ కలిసిన వాటితో మీరు మిక్స్ చేసి అప్లై చేసినట్లయితే కెమికల్ రియాక్షన్స్ జరిగి మీకు ఎలర్జీ రూపం కావచ్చు, సో ఏమైనా డాండ్రఫ్ ఇలాంటివి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటివి ఎప్పటికే చేయొద్దు. ప్యూర్ కోకోనట్ వాటర్ ఆయిల్తో కానీ, లేదా క్యాస్టర్ ఆయిల్, కొంతమంది క్యాస్టర్ ఆయిల్ కూడా యూస్ చేస్తూ ఉంటారు. సో దాంతో కానీ యూస్ చేయవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ మెడిసిన్ని చాలా మంది సప్లిమెంట్గా కూడా యూస్ చేస్తూ ఉంటారు. సో మీకు ఇందాక చెప్పాను కదా, కండరాల నొప్పి, జాలుగా ఉండడం, సో అలాంటి సమస్యలకి కొంతమంది యూస్ చేస్తూ ఉంటారు. కొంతమంది మజిల్ గ్రోత్ కూడా డాక్టర్ అడ్వైస్తో ఈ క్యాప్సూల్ని అయితే యూస్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఒకసారి చూసినట్లయితే ఫ్రెండ్స్, దీనికి అసలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అని ఉండవు అనమాట. మీరు 100% ట్రస్టెడ్గా దీన్ని అయితే యూస్ చేయవచ్చు. ఫ్రెండ్స్, బాడీలో విటమిన్ ఈ డెఫిషియన్సీ ఉన్నట్లయితే అది నెర్వ్ మరియు మజిల్ డ్యామేజ్కి కారణమవుతుంది. సో దీని ద్వారా కాళ్ళు చేతులు జాలుగా ఉండడం, పట్టు
జారినట్టు ఉండడం, సో బాడీ మూమెంట్స్లో అంటే కంట్రోల్ తప్పినట్లు ఉంటాయి అనమాట. సో కండరాలు బలహీనంగా మారడం, కంటి చూపు సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవన్నీ విటమిన్ ఈ డెఫిషియన్సీగా మీరు గుర్తించవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడన్నా వచ్చినట్లయితే వాటిని విటమిన్ ఈ డెఫిషియన్సీ గుర్తించి ఇలాంటి క్యాప్సూల్ని డాక్టర్ అడ్వైస్తో యూస్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కనుక మీరు కామెంట్ చేసినట్లయితే నేను రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోస్ నేను ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఆ బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసినట్లయితే అందరికంటే ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది. సో ఆ విధంగా మీరు ఫస్ట్ టైం ఈ వీడియోని మీరు వాచ్ చేయొచ్చు.